నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్. ఈరోజు చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గృహం అవసరం. ఆ గృహంలో మనం కరెక్ట్గా ఉంటున్నామా, లేకపోతే కట్టించుకునే ఇల్లు కరెక్ట్గా ఉందా లేదా, ఎలాంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నాం అనేది ఖచ్చితంగా చాలా 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 అవసరం. దీన్ని మీరు ఎలా తీసుకుంటారో చూసుకోండి. మీ ఇల్లు మీరు ఎటువంటి సమస్యలు లేకుండా నిర్మించదలుచుకుంటే కనుక ఖచ్చితంగా కింద స్క్రోల్ అయ్యే నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. లేకపోతే ఈ ఫుల్ వీడియో చూడండి, ప్రాబ్లం తెలుసుకోండి ఫస్ట్. ఈ ప్రాబ్లం కనుక మీకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నాం సార్, ఖచ్చితంగా బాగున్నాము అంటే కనీసము మీరు చేసే గృహప్రవేశం డేట్ కనుక్కొని గృహప్రవేశం చేసుకోండి. అలాగే మీరు శంకుస్థాపన చేసే టైం కూడా, డేట్ కూడా ఎలా ఉండాలో కనుక్కొని మీరు చేసుకొని ముందుకెళ్ళండి. హాయిగా సంతోషంగా మీరు మీ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సమస్యలు ఎలా వస్తాయో నేను చెప్పే దాంట్లో మీకు నమ్మకం ఉంటే కంపల్సరీ ఫోన్ చేయండి, లేకపోతే వీడియో చూడకండి. ఇక్కడే ఈ వీడియోని మీరు చూడకుండా వేరే వీడియో చూసేయండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫ్రీ ఉన్న టైంలో చూడండి. ఈ వీడియో సేవ్ చేసుకుంటారా లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటారా, చేసుకొని వీడియో పూర్తిగా చూసి పాయింట్ టు పాయింట్ ఎలాంటి సమస్యలు వస్తాయి ఏంటనేది తెలియజేస్తున్నాను, చూసేయండి. ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. దత్తాత్రేయ స్వామి, నేనైతే ఎంతోమంది దేవుళ్ళను ఎంతోమంది ఇదంతా చేశాను. దత్తాత్రేయ స్వాముల వారిని నేను నమ్మినప్పటి నుంచి, ఆయన దగ్గరికి వెళ్తున్నప్పటి నుంచి కూడా చాలా 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 బాగుంది. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వాముల వారి యొక్క కృప కలగాలి, సంతోషంగా ఉండాలి. దత్తాత్రేయ స్వాముల వారు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు మనకు త్రిమూర్తులు. ఈ త్రిమూర్తుల్ని దర్శిస్తే ముగ్గురిని దర్శించుకున్నట్టే. కాబట్టి మీకు దేవుడు, మీ కులదైవం ఎవరైనా సరే, మా ఇంటి కులదైవం అయితే శివుడు. అందుకే నా పేరు చంద్రమౌళి అని పెట్టారు. చంద్రమౌళి అంటే చంద్రుడి శిరస్సు పైన ఉండే ఒక శిరస్సు, ఎవరి శిరస్సు పైన ఉన్నాడు? చంద్రుడు. అందుకే చంద్రమౌళీశ్వర స్వామి అని కూడా అంటారు. చంద్రమౌళి అని పేరు పెట్టారు. కాబట్టి మా ఇంటి దైవం అయినందుకు, మీ ఇంటి దైవం ఎవరైనా సరే, మనకు త్రిమూర్తుల్లో మనకు ఈ మన దత్తాత్రేయ స్వాముల వారు ఉన్నారు. కాబట్టి మీరు కూడా చేసుకోమని చిన్న సలహా. దీన్ని పాటిస్తానంటే పాటించండి, లేకపోతే వదిలేయండి. మన ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఆగిందా? ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందా? ఇది టాపిక్. ఫుల్ టాపిక్లోకి ముందుకెళ్ళే ముందు మనం మన లైఫ్లో ఏం కావాలి, ఏంటి, అసలు మనం ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. ఈ కాంటెస్ట్లో భాగంగా మీ ఇల్లు కూడా ఒకవేళ ఆగితే, మీకు కూడా ఇంకా ఏదన్నా టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ చేయండి. అలాగే చాలామంది మొబైల్ నెంబర్స్ తీసుకోలేకపోతున్నారు, కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ పడుతున్నారు. కాబట్టి ఈ విధంగా నేను కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ కాంటెస్ట్ పెట్టాను. కాంటెస్ట్ ద్వారానే విన్నర్ కావాలి. కొంతమంది అడుగుతున్నారు, సార్ కాంటెస్ట్ ద్వారా విన్నర్ కాకపోయినా మాకు ఇవ్వచ్చు కదా అంటే అస్సలు ఇవ్వను. ఎందుకంటే దాని గురించి వాల్యూ తెలియాలి. దాని గురించి మనం ఏదైనా ₹1 పెట్టి, డబ్బు పెట్టి కొంటేనే దాని వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా నేను నేర్చుకున్న దానికి కూడా మా గురువులు డబ్బు తీసుకోవద్దు యాక్చువల్గా, కానీ లక్షల్లో పే చేసి నేను నేర్చుకున్న ఈ యొక్క న్యూమరాలజీ, వాస్తు, అలాగే ఆరా స్కాన్, ఇవన్నీ కూడా ఎంతో పెట్టి నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ నేను నేర్చుకున్నందుకు మీ దగ్గర వసూలు చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నానో నాకు తెలుసు, క్లియర్గా జరుగుతుంది. కానీ నా దగ్గర అయితే మనీ లేనిది ఏ పని అయితే నేను ఫ్రీగా ఇవ్వను. ఫ్రీగా ఇస్తే మీరు కూడా దాన్ని ఫ్రీగానే ప్రతి వస్తువును చేస్తారు. ఫ్రీ అనేది మీ డిక్షనరీలోంచి తీసేయండి. ఎందుకంటే మనం కొన్న వస్తువుకు బేరాలు ఆడకండి చాలు. ఏ వస్తువైనా
కూరగాయల దగ్గరికి వెళ్ళినా కనీసం మనం బేరాలాడడం మొదలు పెడతా ఉన్నారు. కానీ బేరాలాడడం ఎక్కడికి వెళ్ళినా చేయకండి. అప్పుడే మీకు డబ్బు కావలసినంత, మీరు బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా ఖచ్చితంగా అది వస్తుంది. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. 100% సక్సెస్ మీదే. ఈ నంబర్లలో ఒక కాంటెస్ట్ విన్నర్ మనం పెడుతున్నాం. ఫ్రీ మొబైల్ నంబర్ ఫ్రీ ఏదైతే ఉందో ఫస్ట్ విన్నర్కి వస్తుంది. సెకండ్ విన్నర్కి 546 మొబైల్ నంబర్ కన్సల్టేషన్ ఫ్రీ 946 మొబైల్ నంబర్. ఫోర్త్ విన్నర్కి వచ్చేసి 1546 మొబైల్ నంబరు కన్సల్టేషన్ ఫ్రీ. ఫిఫ్త్ విన్నర్కి వచ్చేసి 1946 ఫిఫ్త్ విన్నర్కి కన్సల్టేషన్ ఫ్రీ. ఇది ఖచ్చితంగా వినియోగించుకొని హ్యాపీగా మీ లైఫ్ను సెండ్ చేసుకోండి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 500 మెసేజెస్ మీరు నాకు పంపినప్పుడు, మీరు ఏదైతే ఈ 500 మెసేజ్లు పంపుతారో దాంట్లో డ్రా తీసి నేను ఇది చేస్తాను. ఖచ్చితంగా చూసుకొని హ్యాపీగా మీ లైఫ్ని సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, అయితే నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే, ఈరోజు ఈ ఇల్లు నిర్మాణం మధ్యలోనే ఎందుకు ఆగుతుంది, అసలు ఇల్లు ఏంటి, అసలు ఇంటి గురించి క్లియర్గా ఈ వీడియో చూడండి. అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ లక్కీ నంబర్ కావాల్సిందే. నేము, బిజినెస్ నేము, మ్యారేజ్ డేటు, వెహికల్ నంబర్, హౌస్ నంబర్, సిగ్నేచర్, మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నంబరు, మీ యొక్క ఆరా పవర్స్. ఇప్పుడు చెప్పేది కూడా మన ఇల్లు ఆరా పవర్స్ కరెక్ట్గా ఉంటే హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాము అనేదే ఇది నేను చెప్పే ఈ టాపిక్. ఇక్కడ చూడండి, మన ఇల్లు నిర్మాణం ఆగిపోయింది, మధ్యలోనే ఆగింది. కానీ మీ దగ్గర డబ్బు ఉంది. కానీ ఇది ఇంకొక రెండో క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర డబ్బు ఉంది కానీ నా ఇల్లు ఆగిపోయింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సిన విషయం. ఇది చెప్తాను, ఆన్సర్ మీకు ఇస్తా. రెండో విషయం ఏంటంటే, మీ దగ్గర డబ్బు లేదు కానీ ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉంది. ఇల్లు కట్టాలనే ఆలోచన ఉంది కానీ డబ్బు లేదు. ప్రాబ్లము రెండిట్లో ఉంటుంది. అది ఎలాంటి ప్రాబ్లం అని రెండు క్వశ్చన్స్కి ఆన్సరు చెప్తాను. మీకు ఏదైనా ఇంకొక క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి, మీతో మాట్లాడడానికి, లేకపోతే వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఇక్కడ డబ్బు ఉంది ఫస్ట్ క్వశ్చన్, ఇల్లు ఆగింది. ఎందుకు అంటే, ఇక్కడ ఒకటి, మీరు ఇల్లు నిర్మించే ఒక 10 లక్షలు అనుకోండి, ఒక చిన్న ఇల్లే అనుకుందాం, లేకపోతే పెద్ద ఇల్లు అనుకుందాం, కోట్ల రూపాయలతో చేసే ఇల్లు అనుకుందాం, కానీ ఆగుతుంది. ఎందుకు ఆగుతుందంటే, ఒకటి డబ్బు ఉండి కూడా ఆగుతుంది. ఒకటి మీ పైన వశీకరణ జరిగిండొచ్చు. రెండోది మీరు ఆ ఇల్లు నిర్మించే టైం బాగలేకపోయి ఉండొచ్చు. టైం మీన్స్ డేట్. ఒకవేళ 13 డేటే వచ్చింది కానీ తిది బాగా ఉంది, మన పంతులు గారు తిది మంచిదని పెట్టి ఇచ్చారు. ఆయన తప్పు కాదు అక్కడ, ఇక్కడ డేట్ తప్పు. మనము డేట్లో చూసుకోకుండా మొదలుపెట్టిన తప్పు. రెండోది, అక్కడ ఒక దయ్యం ఎఫెక్ట్, సోల్ ఎఫెక్ట్ ఉంటే ఆ ఇంటి నిర్మాణం జరగనివ్వదు. ఏదో రకమైన ప్రమాదాలు తీసుకొస్తుంది, పక్కింటులతో గొడవన్న తీసుకొస్తుంది, పర్మిషన్లలో ప్రాబ్లం అన్న తీసుకొస్తుంది, లేకపోతే మేస్త్రి గొడవతో మేస్త్రి సరిగా రాకపోవడమో, లేకపోతే ఆ మేస్త్రి రాక ఇంకొక వ్యక్తిని కూడా రానివ్వకుండా చేయడమో, ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ చేస్తుంది. ఎవరు చేసేది? సోల్, ఒక దయ్యం ఆ ప్రదేశంలో ఉంటుంది. ఇది ఒకటి ప్రాబ్లం. రెండోది, డబ్బు లేదు కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్, డబ్బు ఉంది అంటే ఇక్కడ మీ పైన మీరు ఉన్న ఇంట్లో రెంటెడ్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, అక్కడ ఎటువంటి సోల్ ఎఫెక్ట్ లేదు, ఎటువంటి దయ్యం ఎఫెక్ట్ లేదు, ఏది లేదు. కానీ మీ పైన కూడా లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టాలని అనుకుంటున్నారో, ఎక్కడైతే ఇల్లు సగంలో ఆగిపోతుందో, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో, ఆ ప్రాబ్లము అక్కడ మాత్రమే. ఆ ప్రాబ్లంని క్లోజ్ చేస్తే మీ ఇల్లు నిర్మాణం బేసిక్గా కట్టొచ్చు,
హ్యాపీగా కట్టొచ్చు. మీరు ఎన్ని కోట్లైనా కూడా మీ సంపాదనలో మీరు చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమే కొంతమంది అడుగుతుంటారు, సార్ మేము ఇల్లు ఒక దగ్గర కడుతున్నాం సార్, ప్రాబ్లమ్స్ మాకు వచ్చాయి సార్ అంటారు. అక్కడి నుంచి వస్తాయి. ఆ సోల్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే, మీకు డబ్బుండి మీరు స్టార్ట్ చేస్తారు, అంతా చేస్తారు, కానీ అక్కడ మీకు ఏం చేస్తుంది, అది మీరు డబ్బు రాకుండా ఉండేటట్టు కూడా అది చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇల్లు కట్టొద్దు, ఆ సోల్ ఉంటే ఇల్లు కట్టొద్దు. మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే, కొంతమంది పూర్వీకుల నుంచి వచ్చే కొన్ని ఊర్లలో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడైనా సరే దానికి సంబంధించిన ల్యాండ్స్ కొంటారు. ల్యాండ్ మీన్స్ ఫ్లాట్, PLOT. ఆ ఫ్లాట్ కొంటారు. కొన్నప్పుడు ఇతన్ని వాళ్ళ వారసత్వంగా మాత్రమే ఆ సోల్ ఎఫెక్ట్ రానిస్తుంది, మిగతా వాళ్ళని రానివ్వకుండా చేసే ఛాన్స్ ఉంది. అందుకనే ఇక్కడ మీకు ప్రాబ్లం జరిగితే కాల్ చేయండి, ఆ యొక్క ఫొటోస్ పెట్టండి. ప్రాబ్లం ఉందా లేదా మనకు అనుమానం పోతుంది. ఒకవేళ సోల్ ఎఫెక్ట్ లేదు, అక్కడ మీకు సంబంధించిన ఇల్లు పక్కింటి అతనో, ఎదురింటి అతనో, లేకపోతే మీకు పగవాళ్ళో, ఇంకొకరో వశీకరణం చేసే పనులు కూడా ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను, దగ్గరలోనే మనకు శ్రీశైలం రోడ్లో ఉంటుంది కల్వకుర్తి. ఆ కల్వకుర్తి దగ్గర ఒక అతని షాప్ నడవద్దని చెప్పేసి కరెక్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో వశీకరణ చేశారు. ఆ షాప్ ముందే ఎవరు రాకుండా, ఎవరు ఇది చేయకుండా ఆ వశీకరణం అనేది చేసి పెట్టారు. జనాన్ని, ఎటువంటి జనం రాకుండా అక్కడ బిజినెస్ అవ్వనీయకుండా చేసి పెట్టారు. దీన్ని గుర్తించి దాన్ని ప్రాబ్లంని క్లోజ్ చేసిన ఇప్పుడు బాగానే ఉన్నారు. అంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రాబ్లం కనీసం మనం ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రాబ్లం ఇలా ఉంది అని తెలుసుకుంటే ఖచ్చితంగా మన ఇంటి నిర్మాణం నిర్విఘ్నంగా మంచిగా జరుగుతుంది. అలాగే డబ్బు లేదు కానీ ఇల్లు కట్టాలనే కోరిక ఉంది, కానీ ఎందుకు రావట్లేదు డబ్బు? మీలో నెగటివ్ ఎనర్జీస్, మీలో వశీకరణం, మీలో ప్రాబ్లమ్స్. ఇక్కడ వశీకరణం గురించి చాలాసార్లు నేను చెప్పాను. వశీకరణం అంటే ఒక చికెన్లోనో, మటన్లోనో, నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్లో పెడితే ఆ స్మెల్ తెలియదు, ఎందుకంటే దానికి ఉన్న స్మెల్ వేరే ఉంటుందని మా గురుగారు చెప్పారు, కానీ నాకు దాని గురించి తెలియదు. కానీ ఆ వశీకరణం తీసే యొక్క మందు నా దగ్గర ఉంది. అంటే మందు మీన్స్ ఏ కక్కిచ్చుడు, లోపల ఉన్నదంతా బయటికి పడేసుడు, అది కాదు వశీకరణం. గుర్తుపెట్టుకోండి, వశీకరణం అంటే నరనరాల్లో మీరు తిన్న తర్వాత మనకు టోటల్గా బాడీలో స్పాయిల్ అయిపోయి ఒక లిక్విడ్ లాగా తయారైపోయి ఒక బ్లడ్లో కలిసిపోయి టోటల్గా మీ యొక్క బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది లేడీస్కి అయితే దీని మీద ఎక్కువ రోజులు పనిచేయదు, మ్యాక్సిమం 5 to 10 years లోపు అంతకన్నా పని చేయదు వాళ్ళకు. ఒకవేళ వశీకరణం లేడీస్కి జరిగిన, జెంట్స్కే ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు అంటే, లేడీస్కి ఎందుకు పనిచేయదంటే, ఏదైతే చెడు రక్తం ఉందో వాళ్ళకు ప్రతి నెలసరి టైంలో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి లేడీస్ పైన ఆ ప్రభావం వాళ్ళ మీద ఎంత చేసినా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే ఆ చెడును మొత్తము తీసేసే గుణము మన యూనివర్స్ వాళ్ళకి ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. జెంట్స్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే నరాల్లో అది ఉండిపోతుంది. కాబట్టి ఎప్పటికీ అది పోదు, దీనికి మెడిసిన్ తీసుకుంటూనే పోతుంది. ఈ కక్కుడు మాత్రం చెయ్యకండి. మనిషిలో ఉన్న ఇది అవుతుంది, ఏదో మళ్ళీ ఈ వేర్లు పూనుకున్నాయని అదని ఇదని చాలా అపోహలు ఉన్నాయి. కానీ కాదు, దీని నుంచి బయటపడాలంటే సింపుల్ రెమెడీ ఉంది, అది వేలంతనే ఉంది, కానీ కొండంత ఫలితాన్ని ఇస్తుంది ఈ వశీకరణం. దయచేసి గుర్తుపెట్టుకొని, మీకు వశీకరణం ఉందా, లేకపోతే దయ్యం ఉందా, లేకపోతే మీకు ప్రాబ్లం ఫోన్ నెంబర్ ఉందా, ఏది ఉందో చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఈ డబ్బు లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఉన్న ఇంట్లోనే మీ యొక్క శక్తిని పెంచుకొని మీరు రెంటెడ్లో ఉండొచ్చు, ఓన్ హౌస్లో ఉండొచ్చు. ఇంకా చేయాలంటే కూడా మనకు శక్తిహీనంగా తయారవుతుంది. కాబట్టి ఈ ఇల్లు మనం కట్టాలి అన్నప్పుడు
మన యొక్క కోరిక బలమైనప్పుడు, మనము బలమైనప్పుడు ఆటోమేటిక్గా మనీ వస్తుంది, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు. మీరు దీంట్లో ఇల్లు కట్టాలి అనుకుంటే, ఒకవేళ డబ్బు లేదంటే మీరేం చేయాలంటే, మీరు ఉన్న ఇంటి ఫొటోస్ కంపల్సరీ కింద స్క్రోల్ అయిన నంబర్స్కి కాల్ చేసి మీ ఇంటి ఫొటోస్ పెట్టండి, మీ యొక్క డీటెయిల్స్ అన్ని పెట్టండి. పెడితే అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందని చూసుకొని మనం సెట్ చేస్తాం. దీనికి కేవలం 1546 రూపాయలు మాత్రమే కన్సల్టేషను, చూసుకొని వేయండి. అలాగే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కంప్లీట్ అవ్వట్లేదంటే ఏదైతే మీరు మీ ఇల్లు కడుతున్నారో ఆ ఇంటి ఫొటోస్ పెట్టండి. అక్కడ ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని మనము దాన్ని బిల్డ్ చేసి, స్ట్రాంగ్ చేసి, స్ట్రెంగ్త్ చేసి మనము దాన్ని 100% సెక్యూర్గా తయారు చేద్దాం. చాలామంది మా వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఈ ఆర్ఆర్ స్కాన్ చేసి కాపర్ రాడ్స్ పెట్టి ఇవన్నీ పెట్టి దాన్ని బిల్డ్ చేస్తాం, కానీ అక్కడ ఏది అవసరమో దాన్ని చేయట్లేరు. ఇంకొకటి ఏంటంటే సోల్ ఎఫెక్ట్లు కానీ ఈ వశీకరణం కానీ తీయట్లేదు. చాలామందికి డబల్ నేను చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇన్స్టాల్ చేసిన కాపర్ రాడ్స్ ఇన్స్టాల్ చేసిన ఇళ్ళకే మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సోల్ ఎఫెక్ట్లతో చాలా ప్రభావం ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి కరెక్ట్గా సెక్యూర్ నేనైతే తీసుకున్నాను కాబట్టి నేనైతే సోల్ ఎఫెక్ట్లను ఇట్లా ఎదిరించి చిటికేసి దానిలను చెడు ఏవైతే చేస్తున్నాయో అది దేవుడు ఇచ్చాడో లేకుంటే మా గురువు ఇచ్చాడో నేనైతే చేస్తున్నాను. 100% ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్నా కూడా నేనైతే సోల్ ఎఫెక్ట్లని ఖచ్చితంగా ఎదిరించి తీసేస్తున్నాను. నేను చేసేది మాత్రం సింపుల్గానే అనిపిస్తుంది కాబట్టి కొండంత ఫలితం మీకు ఇస్తుంది. 100% సెక్యూర్గా ఉంటుంది. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.